హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'ప్రాణ సఖి'. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, కథ ఏంటో చూసేద్దాం. 'ప్రాణ సఖి' 61 ఎపిసోడ్. మీరు నేను చెప్తే నమ్మరు కానీ కౌశల్ చెప్తే నమ్ముతారా అని విసురుగా అన్నది అవని. కౌశల్‌కి తెలుస్తుంది కదా అని అడుగుతున్నాను. నీ లెక్క ప్రకారం అయితే కౌశల్ కూడా నీ వెంట పడి ఉండాలి కదా అని అడిగాడు. ఎందుకు పడలేదు? సంవత్సరం అంతా అవనినే చూస్తూ ఉండేవాడిని. తన వెనక ఎవరు పడ్డా వాళ్ళని అసలు మనుషులుగా చూసేది కాదు. ఏంటి కౌశల్ ఆలోచిస్తున్నావు? అవనిని కాలేజీలో ప్రేమించావా అని అడిగాడు. అవనికి అలా అడుగుతుంటే కోపం వచ్చి, ఇక ఆ విషయాల గురించి మాట్లాడటం ఆపుతారా? అరే, కౌశల్ నిన్ను ప్రేమించాడో లేదో తెలుసుకో నువ్వు అవని. ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తారు? అయినా కౌశల్‌ని కాలేజీలో ఉన్నప్పుడు నాకంతగా తెలీదు. ఆఫీస్‌లో పరిచయం అయింది. ఏంటి కౌశల్ అవని చెప్పేది నిజమేనా? కాలేజీలో ఉన్నప్పుడు పెద్దగా పరిచయం లేదు రిషి గారు. ఇంకా హాస్పిటల్ ఎంత దూరం? అంటూ చికాకు పడుతూ అడిగింది అవని. నీకు చిరాగ్గా ఉందని హాస్పిటల్ తొందరగా వస్తుందా ఏంటి? మీరలా అడుగుతుంటే చిరాకు కాక ఏమొస్తుంది? నేనెవరి గురించి అడిగాను? మీ ఇద్దరి గురించే కదా అడుగుతున్నాను. అందులో చిరాకు పడటానికి ఏముంది? మీకేమీ లేదేమో! నాకలానే ఉంది. ఇంకా ఆ టాపిక్ వదిలేస్తే బాగుంటుంది. హాస్పిటల్ వచ్చింది కదా! ఇక మాట్లాడే టైం లేదులే అని కారు ఆపాడు. వచ్చేసిందా? అంటూ కిందకు గబగబా దిగింది. అవని నెమ్మదిగా ఎందుకు అంత తొందర? కొంచెం బయటికి వచ్చి ఊపిరి తీసుకుందామని. కౌశల్ దిగి, రిషి గారు మన గురించే కదా అడిగారు. దానికెందుకు అంత చిరాకుగా ఉన్నావు? అంటూ పక్కన నిలబడ్డాడు కౌశల్. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు అడుగుతుంటే చిరాకేసింది. అంతే అని అవని అక్కడి నుంచి దూరంగా నిలబడింది. కౌశల్ అవని చేసేది అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇంకా 3 నెలలాగితే నాకు చేసిన అవమానాలకు బదులు తీర్చుకుంటాను. రిషి వచ్చి అవని రా అని లోపలికి వెళ్ళాడు. వాళ్ళ వెనక కౌశల్ వెళ్ళాడు. అపాయింట్మెంట్ తీసుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రిషి. లోపల పేషెంట్ ఉండటంతో వెయిట్ చేయమని చెప్పారు. అక్కడ చైర్స్ ఉంటే చూసి అవని అలా కూర్చో అన్నాడు రిషి. పర్వాలేదులే రిషి గారు. ఎంత టైం పడుతుంది తెలీదు కదా, రా అని అవనిని కూర్చోపెట్టాడు. రిషి కూడా కూర్చోబోతుంటే ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసుకొని చూస్తే సౌదామిని కాల్ చేసింది. అవని ఇప్పుడే వస్తాను అని రిషి పక్కకి వెళ్ళాడు. కౌశల్ వచ్చి అవని పక్కన కూర్చొని, హెడేక్ ఎప్పటి నుంచి వస్తుంది అవని? ఎప్పుడైనా టాబ్లెట్ మర్చిపోతే వస్తుంది. అదే రాత్రి రిషి గారు హాస్పిటల్‌కి తీసుకువెళ్తానన్నారు. నీకు తలనొప్పి వస్తుంటే నాకు చెప్పొచ్చు కదా! నేను హాస్పిటల్‌కి తీసుకొచ్చేవాడిని. నేను రిషి గారికి ఏమీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని చెప్పలేదు. తనే గొడవ చేసి తీసుకువచ్చాడు.
అంటే రిషి గారికి నీ మీద ప్రేమ ఉంది. నాకు లేదని అనుకుంటున్నావు. అంతే కదా! నీకు లేకపోయినా నేనేమీ బాధపడనులే కౌశల్. ఇంకా ఆనందపడతాను అని నిర్మొహమాటంగా చెప్పేసింది. నేను నీకోసం ఇంత తపిస్తుంటే నీకు కనీసం నా మీద కొంచెం కూడా ప్రేమ లేదేంటవని? అదేంటి కౌశల్ అలా అంటావు? నీకు నా మీద ప్రేముందని, నాకు నీ మీద ఉండాలని ఏమీ లేదు కదా! లేని ప్రేమ ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? నీకెన్ని సార్లు చెప్పినా నువ్వు అర్థం చేసుకోవటం లేదు. కానీ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అవని అని చేయి పట్టుకోబోయాడు. అవని కోపంగా పైకి లేచి రాత్రి కూడా డ్రింక్ చేసి వచ్చి ఇలానే బిహేవ్ చేశావు. ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నావు. అందుకే నీతో రావాలంటేనే చిరాకు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది. కౌశల్ అవని వెనక వెళ్ళి, ఇప్పుడు నేనేం చేశానని అలా వచ్చేసావు? 4 నెలల తర్వాత ఎలాగో పెళ్లి చేసుకునే వాళ్ళమే కదా! చేయి పట్టుకుంటే తప్పేముంది? కౌశల్ వైపు కోపంగా చూసి, అలాగని చేయి పట్టుకోవాలని చూస్తావా? చెయ్యినే కదా పట్టుకుంది. ఇంకేదో పట్టుకున్నట్లు అంత ఫీలవుతున్నావు. రిషి పట్టుకుంటే మాత్రం హ్యాపీగా ఫీలవుతావు కదా! రిషి గారంటే నా మొగుడు. ఆయన పట్టుకుంటే నేనెందుకు ఫీలవ్వాలి? చెయ్యి పట్టుకోవటమే కాదు, నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నా నేనేమీ ఫీలవ్వను. కానీ ఆయన నీలాంటి వాడు కాదు అంటూ చీత్కారంగా చూసి సిస్టర్ అని పిలుస్తూ వెళ్ళింది. వెళ్ళవే వెళ్ళు. ఈ రిషి దగ్గర మంచిగా ఉంటూ నీతో పెళ్ళైన పెళ్ళి ఆయనే దగ్గర ఉండి చేసేలా చేసుకొని ఆ తర్వాత నీ సంగతి చెప్తాను. ఇంకా రాలేదేంటి రిషి అని సౌదామిని అడిగాడు. పని ఉండి బయటికి వచ్చాను మమ్మీ. ఒక గంటలో వస్తానని చెప్పాడు రిషి. రిషి ఉదయం నేను చెప్పింది గుర్తుంది కదా! అవనిని వాళ్ళింట్లోనే ఉండమని చెప్పు. ఇప్పుడు అవని వస్తే నీకు ప్రాబ్లమ్ ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు. నువ్వేమో తీసుకురావద్దంటావు. అవని ఏమో వస్తానంటుంది. మీ ఇద్దరి మధ్య నేను చచ్చిపోతున్నాను. ఒక్క వారం పుట్టింట్లో ఉండటానికి ఏమైందంట అవనికి? ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అని అన్నారు సౌదామిని. నువ్వేం వద్దులే మమ్మీ, అవనితో నేను మాట్లాడి ఒప్పిస్తాను. సరే రిషి, తొందరగా రా, నీకోసం ఎదురు చూస్తున్నా. నా కోసం ఎందుకు మమ్మీ, మీరు డిన్నర్ చేసి పడుకోండి, నేను బయట తినేసి వస్తాను. అదేంటి రిషి, ఇంట్లో గెస్ట్లుంటే అందరితో పాటు తినాలి కదా! గెస్ట్లుంటే పనులు మానుకొని రావాలా మమ్మీ? అయినా వాళ్ళని నీకోసం వచ్చిన వాళ్ళు. నువ్వే వాళ్ళని వెళ్ళేదాకా చూసుకో. అంతేకాని నన్ను ప్రతి దానిలో ఇన్వాల్వ్ చెయ్యొద్దు. అదేంటి రిషి అలా అంటావు? నా కోసం వస్తే ఏంటి? ఎవరి కోసం వస్తే ఏంటి? మన ఇంటికి వచ్చారు కదా! వచ్చిన వాళ్ళని అందరం హ్యాపీగా చూసుకోవాలి. అందుకే కదా వాళ్ళు వెళ్ళేదాకా అవనిని పుట్టింట్లో ఉండమని చెప్పాను. సరే అని ఒప్పుకున్నాము. ఇంకా ఇంతకన్నా నేనేమీ చేయలేను. నేను రావటం లేట్ అవుతుంది. మీరు తినేసి పడుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రిషి. అవని రిషి దగ్గరకొచ్చి హాస్పిటల్‌ని తీసుకువచ్చి మీరు ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి? సిస్టర్ రమ్మంటున్నారు. రాండి అని కోపంగా పిలిచింది అవని. మమ్మీ ఫోన్ చేసింది అవని. మమ్మీతోనే మాట్లాడుతున్నాను అని. కౌశల్ ఎక్కడ అని అడిగాడు. అలా అడగగానే రిషి వైపు సీరియస్‌గా చూసింది. ఏంటి ఆ చూపు దడుచుకునేలా? ఆ కౌశల్ పక్కన లేకపోతే మీరు ఉండలేరా ఏంటి? నేను రమ్మని చెప్పింది నీకోసమే అని అన్నాడు. ఓహ్! తమరు చెప్తేనే చెయ్యి పట్టుకోవాలని చూసాడా? మీరిలా చేస్తారని అనుకోలేదు. నాకు ఏ డాక్టరు వద్దు. నేను ఇంటికి వెళ్తాను అని వెళ్తుంటే
అవని ఎందుకంత తలనొప్పి ఎందుకొస్తుందో తెలుసుకోవాలి కదా! అని అన్నాడు. ఇప్పుడు తెలుసుకోకపోతే ఏమవుతుంది? చస్తాను. అంతే కదా! అని కోపంగా అన్నది అవని. అవని అంటూ చెయ్యి పట్టుకొని ఆపి, "ఏం మాట్లాడుతున్నావు? మీరు నాకిష్టం లేని పనులే చెయ్యాలని చూస్తున్నారు. రాత్రి ఆ కౌశల్ నాతో తప్పుగా ప్రవర్తించినా ఏమీ అనలేదు. ఇప్పుడు మళ్ళీ చేయి పట్టుకోబోయాడు. ఇదంతా మీ దగ్గరున్న అలుసు చూసుకునే కదా! ఆ కౌశల్ అంటే ఇష్టం లేదని చెప్తున్నా అర్థం చేసుకోరు" అని కోపంగా ముక్కులు ఎర్రగా అయిపోయాయి. "ఏమైంది రిషి గారు? ఇక్కడే ఉన్నారు. డాక్టర్ వెయిట్ చేస్తున్నారంట. సిస్టర్ పిలుస్తున్నారు"